హాయ్ హలో నమస్తే, నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు గుమగుమలాడే వంటిల్లు. ఈరోజు వీడియో వచ్చేసి స్వీట్ పొటాటోని చాలా సింపుల్గా రెండు రకాలుగా ఎలా ఉడికించుకోవాలి అనేది చూపిస్తున్నాను. చాలామంది వాటర్లో వేసి బాయిల్ చేస్తారు కదా, అలా వేస్తే మనకి అందులో ఉండే విటమిన్స్ అన్నీ పోయి నార్మల్గా ఉడికిపోతుంది అనమాట. అలా కాకుండా ఇలా స్టీమ్ ఇంకా బీబీక్యూ స్టైల్లో మనం కుక్ చేసుకున్నాము అంటే విటమిన్స్ ఏవి పోకుండా ఎలాంటి షుగర్స్ యాడ్ చేయకపోయినా మంచి స్వీట్నెస్తో టేస్ట్ అనేది బాగుంటుంది. దీనికోసం నేను ఇక్కడ హాఫ్ అన్ అవర్ పాటు వాటర్లో ఇలా స్వీట్ పొటాటోని వేసి బాగా నానబెట్టండి. అలా అయితే మనకి అందులో ఉండే మట్టి అనేది వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా బాగా కడిగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులో నుండే నేను కాల్చడం కోసం ఒక 3 వరకు తీసి పక్కన పెడుతున్నాను. వీటిని ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ మిగిలిన వాటిని అలా కొనలు కట్ చేస్తూ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా ఈ సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీరు లేదు అంటే డైరెక్ట్గా కూడా ఉడికించుకోవచ్చు, బట్ ఇలా చిన్న ముక్కలుగా చేస్తే మనకి మంచిగా కుక్ అయిపోతుంది, లోపల వరకు బాగా కుక్ అవుతుంది అండ్ చాలా తొందరగా కుక్ అయిపోతుంది అనమాట. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకోండి. నెయ్యి అనేది కంపల్సరీ మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది కంప్లీట్గా ఆప్షనల్. ఎవరైనా స్వీట్ అండ్ సాల్టీ టేస్ట్తో కావాలి అనుకుంటే ఇలా సాల్ట్ యాడ్ చేసుకోండి. లేదు న్యాచురల్ స్వీట్ కావాలి అంటే ఓన్లీ నెయ్యిని అప్లై చేసి ఉడికించుకోండి. ఎలాంటి స్వీట్నెస్ యాడ్ చేయకపోయినా అవి మంచి స్వీట్ యాడ్ అయిపోతుంది దానికి ఉన్న న్యాచురల్ స్వీట్తో. ఇప్పుడు వీటన్నిటిని ఇలా ఒక స్టీమింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ పక్కకు తీసి పెట్టుకున్న ఈ మిగిలిన స్వీట్ పొటాటోస్ కూడా ఇలా నెయ్యి అప్లై చేసి చిటికడంత ఉప్పుని కూడా వేసి ఈ నెయ్యిని వాటికి బాగా అప్లై చేయాలి. ఇలా అంతా బాగా అప్లై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఇలాంటి గిన్నె పెట్టుకొని అందులో 1.5 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైనే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ పొటాటో బౌల్ని పెట్టేసుకొని మూత పెట్టి ఒక 10 నుండి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి. ఈలోపు ఇంకో స్టవ్ పైన మనం ఆల్రెడీ నెయ్యి రాసి పెట్టుకున్న స్వీట్ పొటాటోస్ని ఇలా స్టవ్ పైన కుక్ చేసేసుకోండి. మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కుక్ చేసుకున్నారు అంటే లోపలి వరకు బాగా కుక్ అయిపోతుంది అండ్ దీనికి కొంచెం టైం ఎక్కువ పట్టినా టేస్ట్ అనేది బాగుంటుంది. ఎవరైనా షుగర్ పేషెంట్స్ కానీ కొంచెం హెల్తీగా తినాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది అండ్ చాలా హెల్తీగా కూడా తినొచ్చు. నాకు ఒక 5 మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ ఇలా చూసారు కదా, అంతా ఇలా కాల్ చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కకు తీసేసుకోండి. ఈలోపు మనం స్టీమ్కి పెట్టేసుకున్న స్వీట్ పొటాటోస్ని కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇక్కడ నేను లోపల వరకు ఉడికిందో లేదో అనేది చూస్తున్నాను. ఇలా ఫోర్క్తో కానీ ఏదైనా చాక్తో కానీ ఇలా ఒకసారి గుచ్చి చూసారు అంటే అది ఉడికిందా లేదా అనేది ఈజీగా తెలుస్తుంది. నాకు ఇక్కడ ఇంకొక 10 మినిట్స్ టైం పడుతుంది అండ్ మళ్ళీ మూత పెట్టి ఇంకో 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే నాకు ఆల్మోస్ట్ ఇక్కడ ఉడికిపోయింది ఈ స్వీట్ పొటాటో అనేది. ఇలా ఉడికిన తర్వాత ఇలా అంతా ఒకసారి ఉడికిందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ స్వీట్ పొటాటోస్ని పక్కన పెట్టేసుకోండి. మీరు ఒకవేళ ఇలా నార్మల్గా తినాలి అని లేకపోతే వీటిని పొట్టు తీసేసి మసాలా కలుపుకొని కూడా తినొచ్చు. ఉప్పు, కారము ఇంకా చాట్ మసాలా వేసుకొని తింటే అంటే మంచి చాట్ లాగా చాలా బాగుంటుంది. చూసారు కదా, పూర్తిగా లోపల వరకు ఉడికిపోయింది. ఇంకా ఎవరైనా మెత్తగా కావాలి అనుకుంటే ఇంకాసేపు ఉడికించుకోవచ్చు. నాకు ఈ క్వాంటిటీ అనేది సరిపోతుందని చెప్పేసి ఇంతవరకు ఉడికించుకున్నాను. చూసారు కదా, లోపల వరకు కూడా బాగా కుక్ అయిపోయింది అండ్ స్వీట్నెస్ కూడా న్యాచురల్ స్వీట్నెస్తో చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.
ఇప్పుడు ఆల్రెడీ మనం స్టవ్ పైన కాల్చుకున్న ఈ స్వీట్ పొటాటోస్ కూడా లోపల వరకు బాగా కుక్ అయిపోయి ఉన్నాయి, చూసారు కదా. కాకపోతే ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి, ఎందుకంటే మనం స్టవ్ పైన డైరెక్ట్గా కాల్చుకున్నాం కాబట్టి. నేను ఇక్కడ ఇంకొకటి కూడా విరిచి చూపిస్తున్నాను, చూసారు కదా. లోపల వరకు ఆ కుక్ అయిపోయింది అనేది మనకి ఎంత క్లియర్గా తెలుస్తుందో. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ గుమగుమలాడే వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.